క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడండి, 2 పవర్ 2x మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 1/8 పవర్ x మైనస్ 3. సో ఓకేనా, ఇక్కడ మనకి ఓవరాల్ చూసుకుంటే ఫార్ములా వచ్చేసి a పవర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 1/a అని రాసుకోవచ్చు. ఇక్కడ చూస్తే ఇది కూడా 1/a ఫార్మేట్లో ఉందా అంటే దీన్ని రివర్స్ రాస్తాం. ఇక్కడ పవర్లో ఏదైతే ఉందో అది మైనస్లలోకి వెళ్ళిపోతుంది. 2 పవర్ 2x మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 8 పవర్ మైనస్ ఆఫ్ x మైనస్ 3. ఓకేనా, సో ఇప్పుడు మళ్ళీ చేంజ్ చేయండి. సో 2 పవర్ 2x మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 8 ఏం రాసుకోవచ్చు, 2 క్యూబ్ అని రాసుకోవచ్చా, 2 క్యూబ్. సో దీన్ని మైనస్తో మల్టిప్లికేషన్ చేసుకుంటే మైనస్ ఎక్స్ ప్లస్ 3. సో ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 3తో కూడా మల్టిప్లికేషన్ చేసుకోండి. సో ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 పవర్ మైనస్ 3x, 3 3s ఆర్ ఎంత 9. సో ఇప్పుడు బేసెస్ ఈక్వల్ అయినప్పుడు ఈక్వల్ సింబల్లో ఉన్నప్పుడు బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ కూడా ఈక్వల్ అవుతాయి. 2x మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 3x ప్లస్ 9. ఈ మైనస్ 1 అటు సైడ్కి, ఈ మైనస్ 3x ఇటు సైడ్కి. సో మైనస్ 3x ఇటు సైడ్కి వస్తే ప్లస్ 3x, ఈ మైనస్ 1 అటు సైడ్కి వస్తే 9 ప్లస్ 1 దట్ ఈక్వల్స్ టు 5x ఈజ్ ఈక్వల్స్ టు 10. 5x ఈజ్ ఈక్వల్స్ టు 10, దెన్ x ఈజ్ ఈక్వల్స్ టు 2. సో x వాల్యూ ఎంత, ఆన్సర్ 2. థ్యాంక్ యూ.